గుంటూరు జేకేసీ కళాశాల 1989-94 బ్యాచ్ విద్యార్థులు శనివారం విజయవాడ సమీపంలోని రిసార్టులో రీయూనియన్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నర్ర నాగేశ్వరరావు హాజరై తను చదువుకున్న రోజుల్లో అనుభవాలను పంచుకున్నారు. గుంటూరు జేకేసీ కళాశాల 1989-94 బ్యాచ్ విద్యార్థులు శనివారం విజయవాడ సమీపంలోనే రిసార్టులో రీయూనియన్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నర్ర నాగేశ్వరరావు హాజరై తాను చదువుకున్న రోజుల్లో అనుభవాలను పంచుకున్నారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు జీవితకాలాన్ని పెంచుతాయన్నారు. రిటైర్డ్ లెక్చరర్ సాంబశివరావు మాట్లాడుతూ అందరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, ధ్యానం, యోగా చేయాలన్నారు. ఈ సందర్భంగా ఆనాటి ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఏలూరు సిటిఓ కోటేశ్వరరావు, సిల్క్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈడీ గడ్డిపాటి అనిల్ కుమార్, పతంజలి రాష్ట్ర స్వాభిమాన్ ట్రస్ట్ రాష్ట్ర అధ్యక్షుడు జొన్నగడ్డల శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్ట్ కాలారి నరసింహారావు, సురేష్, అమెరికన్ బ్లూ క్రాఫ్ట్ ఈడీ రఘు, భూమినేని వెంకటేశ్వరరావు, పిఎఫ్ వెంకటేశ్వరరావు, నాగుల్ మీరా, చైతన్య కళాశాల ప్రిన్సిపల్ శ్రీలత, అరుణ, స్వాతి, మువ్వ శ్రీను, ప్రసాద్, హైమ తదితరులు పాల్గొన్నారు. ఓల్డ్ పోయిటరీ, మోడర్న్ పోయిటరీ ఉండేది. తర్వాత ప్రోజ్ ఉండేది. ప్రోజ్లో ఓల్డ్ ప్రోజ్, న్యూ ప్రోజ్ అని ఉండేది. తర్వాత డ్రామా, ఒక షేక్స్పియర్ డ్రామా, ఒక మోడర్న్ డ్రామా, బెర్నార్డ్ షా డ్రామా. షేక్స్పియర్ 2 ఉండేవి, బెర్నార్డ్ షా డ్రామా 1 ఉండేది. 3 పేపర్, 300 మార్కులకి. అప్పుడు 36, 35 కాదండి పాస్ మార్క్, 40 మార్క్స్ వస్తేనే. సరే, నేను విలేజ్ బ్యాక్గ్రౌండ్, నేను కల్టివేషన్ నుంచి వచ్చినటువంటి వాడిని. శ్రీపురం హై స్కూల్ చదివాను, మా ఊరు ప్రక్క ఎస్ఎల్స్ వరకు. తర్వాత హిందూ కాలేజీలో చేరాను. నేను చేరింది బైపీసీ పియూసీలో, ఇది డాక్టర్ నవ్వుదామనే ఉద్దేశంతో. సరే, అనేక కొన్ని కారణాల వల్ల నేను అప్పుడు మన కాకినాడలో, అది ప్రైవేట్ కాలేజీ, ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీ అనుకోండి, డొనేషన్ కూడా కట్టాను. అనుకోకుండా నేను వెళ్ళి జాయిన్ అవుదాం, మరుసటి రోజు క్లాసులు. ఆ నైటే మా ఫాదర్ పెరాలసిస్ అని వచ్చింది. నేను వెనక్కి తిరిగి వచ్చేసాను. కారణం ఏంటంటే, ఇక మా ఇంట్లో వాళ్ళు ఎవరు నన్ను కదలనివ్వాలి. నేను ఒక్కడిని, నాకు సిస్టర్స్ లేరు, బ్రదర్స్ లేరు. అందువల్ల నేను ఇక అటు అనేది వెళ్ళలేదు మెడికల్ సైడ్. సరే, హిందూ కాలేజీలో ఏమిటి బైపీ వాడిని, ఏమిటి అంటే బీఎస్సీ చేరాను. బీఎస్సీలో నా సబ్జెక్ట్స్ సిబిజెడ్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ. నాకు బాటనీ చాలా ఇంట్రెస్ట్. సరే, కెమిస్ట్రీ మామూలుగా చదువుతుండేవాడిని, జువాలజీ ఏదో అవన్నీ మామూలుగా ఉండేవి, కానీ నాకు బాటనీ చాలా ఇంట్రెస్ట్. నాకు అదేం కర్మ, కానీ నాకు ఇంట్రెస్ట్ ఏ సబ్జెక్టు ఎంత బ్రహ్మాండంగా చదువుతానో దాంట్లో ఎప్పుడు జస్ట్ పాస్ మార్కులు, ఎప్పుడు మంచి మార్కులు వచ్చాయి. తర్వాత సెకండ్ ఇయర్ ఇంగ్లీషు, మాకు అప్పుడు ఫస్ట్ ఇయర్లో ఇంగ్లీష్ ఉండేది కాదు. సెకండ్ ఇయర్లో ఇంగ్లీష్ అండ్ జనరల్ ఎడ్యుకేషన్ అని ఉండేది. థర్డ్ ఇయర్ ఏమో గ్రూప్ సబ్జెక్ట్స్ ఉండేవి అప్పుడు డిగ్రీలో. సెకండ్ ఇయర్లో గ్రూప్ ఇది ఇంగ్లీష్ ఎగ్జామ్ జరుగుతుంది. ఫస్ట్ పేపర్ అయిపోయింది. ఫస్ట్ పేపర్ మాకు అప్పుడు పోయిటరీ, సెకండ్ పేపర్ ప్రోజు, థర్డ్ పేపర్ డ్రామా. ఈ ప్రోజ్ పేపర్ రోజు ఏమైందంటే, మాకు 2 ప్రోజులు ఉండేవి, 2 నాన్ డీటెయిల్స్ ఉండేవి. ఒకటేమో మాకు ఇండియా రీడిస్కవర్డ్ అని చెప్పేసి సిటీ నరసింహది, ఇంకోటేమో రీకన్స్ట్రక్షన్ ఆఫ్ హ్యుమానిటీ అని ఒకటి ఉండేది మోడర్న్. ఇవి తర్వాత నాన్ డీటెయిల్స్ ఏంటంటే, మాకు ఈ రవీంద్రనాథ్ ఫ్యాక్టరీ ఒకటి ఉండేది. తర్వాత ఇంకోటే మోడర్న్ స్టార్ స్టోరీస్ లాగా ఒకటి ఉండేది అన్నమాట.